ఏడేళ్ళ బిడ్డకు లోక గారందరి బిడ్డ కలకల కలకల కన్నీరు ఇస్తే బిడ్డను ఎందుకు ఎడతాను అమ్మ ఆ బిడ్డ ఏడవంగానే వాళ్ళ మీద మంది ఊడిల్లు అయ్యో బిడ్డ ఊరన్నప్పుడు అందరూ ఒక తీరు ఉండరు బిడ్డ ఆ తల్లి నేను దెబ్బ కొడితే నీకు నిజం బయట వాడి కలకల కలకల కన్నీరు ఇస్తాను అమ్మ బిడ్డ ఈ కాను చెల్లి నువ్వు ఇంటికొక్క పూట సాతనైన పని చేయి నువ్వు పని చేస్తే ఇక్కడ నువ్వు రెక్కాడితే ఒక్కరిండు ఈ కాడి నుంచి పని చేసుకొని బతకాలను అన్నారమ్మ ఏడేళ్ళ బిడ్డ కాను చెల్లవా అంజలి దేవి మరి ఆ ప్రయాల ఇళ్ళల్లో తిన్న గిన్నెలు కడుగుతుంది పన్న పక్కలు ఎత్తుతాండి చేసిన బట్టలు అవ సాతనైన పని ఎత్తే బుక్కడ పెడతారు ఆ బిడ్డకైనా బట్ట లేదు అయినా సొమ్ము లేదు ఏ తల్లి మీద గౌరవం చెప్తావా నాకు ఈ తీరు బట్టలు కావాలి ఈ తీరు సొమ్ములు కావాలని ఏ తల్లిని అడుగుద్దావా ఆ బిడ్డ మాత్రం తల వాసినావా ఇంటికి ఆ బిడ్డకు తలకు సమరు లేదు కడుపు కన్నము లేని బిడ్డ ఎండకెండ తంది వానకు నాన్న తంది అయ్యవ్వ లేని బిడ్డ పెయి మీద బట్ట చక్కగా లేదు ఆ బిడ్డ ఆ బిడ్డ అట్లా బతకంగా ఇంత ఇంత 16 ఏళ్ళ పట్టవలసి బిడ్డ అయింది కానీ ఆ ఊళ్ళో ఎవరయ్యా తెలుగు రావన్నకు 4 బిడ్డలు ఇప్పటికప్పటికన్నరే కొడుకుల కన్న తల్లికే ఎరకావా అటువంటి కొడుకుల కన్న తల్లికి ఏమెరక ఆడోళ్ళ విలువ మరి కొడుకుల కన్న తల్లిని కోటిరుకురాలను అంటారు అడవిల కన్నా తల్లిని బలగంగాళ్ళు అంటారు అమ్మమ్మ అడవిల కన్నా తండ్రి రామన్న మాత్రం అనక నేను అయ్యో బిడ్డ నాకు ఇంకో బిడ్డ పుడితే నా బిడ్డ కాదని పారేసుకున్నా ఆడోళ్ళ మీద ప్రేమ ఉన్న తెలుగు రామన్న అయ్యో బిడ్డ నా బిడ్డల్లో నువ్వు బిడ్డ లాంటిది రామ్మ నా బిడ్డ అంజరావని తీసుకొని పోయి 4 బిడ్డల కలుపు ఆ బిడ్డ మాత్రం పొద్దుగా లేచింది తెలుగు రామన్న ఆకిలి